వెల్కమ్ టు ఏఎంజీ న్యూస్. నా పేరు ఉమాకృష్ణవేణి కర్నాటి. నిబద్ధత కలిగిన ప్రజానేత కామ్రేడ్ పోట్రు వెంకటేశ్వరరావుకు అసలు నివాళి. సామాన్యుల గొంతుకగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా దశాబ్దాల పాటు ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేసిన దీశాలి కామ్రేడ్ పోట్రు వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఆదివారం విజయవాడలో నిర్వహించిన సంస్మరణ సభ అత్యంత హృదయ విదారకంగా సాగింది. డిసెంబర్ 2, 2025న ఆయన కన్నుమూయగా నేడు డిసెంబర్ 14న రైల్వే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంతాప సభకు నగరంలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. అమరజీవిగా జనం గుండెల్లో వెంకటేశ్వరరావు గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, విలువలతో కూడిన జీవనానికి నిలువుటద్దం. నిరంతరం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పేదవాడి కష్టంలో పాలు పంచుకున్న ఆయన నిబద్ధతను వక్తలు కొనియాడారు. ఆయన మరణం విజయవాడ నగర సామాజిక పోరాట చరిత్రలో ఒక భర్తీ చేయలేని లోటు అని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారు. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు మరియు మేధావులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వారిలో అక్కినేని వనజ, చంద్రానాయక్, సి నరసింహారావు, దోనిపూడి కాశీనాథ్, వీరితో పాటు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు మరియు మేధావులు హాజరై ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోట్రు వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు పోట్రు రాము, మల్లిక, భారతి, రాజ్యలక్ష్మి, నక్కా వీరభద్రరావు గారు పాల్గొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన విడిచిన పోరాట స్ఫూర్తి ప్రతి కార్యకర్త గుండెలో సజీవంగా ఉంటుంది. తన నిస్వార్థ సేవలతో అమరజీవిగా మారిన వెంకటేశ్వరరావు గారి వారసత్వాన్ని ఆయన కుమారుడు పోట్రు వెంకట రామకృష్ణ, రాము, ఇతర కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన నేర్పిన విలువలే ఈ నగరానికి దిక్సూచి. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి వేలాది మందికి ఆదర్శంగా నిలిచిన కామ్రేడ్ పోట్రు వెంకటేశ్వరరావు గారికి జోహార్లు అర్పిస్తూ కెమెరామాన్ రాధాకృష్ణ కర్నాటితో ఏఎంజీ న్యూస్, విజయవాడ.